నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియోలో నాకు తెలిసిన కొన్ని కిచెన్ టిప్స్ అనేవి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టిప్స్ మీలో చాలామందికి తెలుసు, కొంతమంది ఫాలో కూడా అవుతుంటారు. కానీ ఎంతమంది కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు? కుకింగ్ చేయడంతోనే వంటింట్లో అయితే పని కంప్లీట్ అవ్వదు. ఇంకా కిచెన్ని ఆర్గనైజ్గా పెట్టుకోవడం ప్లస్ క్లీన్గా ఉంచుకోవటమే అసలు మెయిన్ పని కదా, ఏమంటారు మీరు? మనందరి ఇంట్లో ఇలా కన్నాలు పడిపోయిన గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఉంటూ ఉంటాయి కదా, వాటిని అయితే మనం ఇంకా కిచెన్లో ఏ రకంగానూ యూజ్ చేసుకోలేము. ఎందుకంటే దాంట్లో ఏమన్నా పోసామంటే కిందకి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా వాటిని మనం ఇట్లా కూరలు కట్ చేసుకుంటాం కదా రోజు. అలా కట్ చేసుకునేటప్పుడు ఆ గిన్నెలో కనుక ఈ కూరగాయ తొక్కుల్ని కానీ ఉల్లిపాయల తొక్కులు ఇలాంటివన్నీ వాటిలో పడేట్టుగా కట్ చేసుకుంటే ఆ గిన్నె ఉపయోగపడుతుంది, దాన్ని పడేయాల్సిన పని ఉండదు, మనకి క్లీనింగ్గా కూడా ఉంటుంది. మీరు ఇట్లా చాకుతో అయినా కానీ కోసుకోవచ్చు. నాకైతే కత్తిపీటతో అలవాటు కాబట్టి నేను ఇలా కత్తిపీటతో కట్ చేసుకుంటాను. ఇలా 2 గిన్నెలు కనుక పెట్టుకున్నామంటే ఒక దాంట్లో తొక్కలు, ఇంకో దాంట్లో కట్ చేసిన ముక్కలు పెట్టుకుంటే ప్లేస్ క్లీన్గా ఉంటుంది, అప్పటికప్పుడే పని అయిపోతుంది. మనం డైలీ ఇంట్లో అల్లం అన్నది అయితే వాడుతూ ఉంటాము. అలా వాడేటప్పుడు చక్కగా కడిగేసేసి దాన్ని నీట్గా యూస్ చేస్తూ ఉంటాం. తొక్కంతా పడేసేసి లోపల దాన్ని మనం యూస్ చేస్తాం. అలా తొక్క కూడా పడేయకుండా తొక్కనంతా చక్కగా తీసేసి దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని ఎండబెట్టేసేసుకుంటే తర్వాత మనం ఎప్పుడైనా టీ పెట్టుకున్నప్పుడు ఆ ఎండిపోయిన అల్లం తొక్కలు ఉంటాయి కదా, వాటిని టీలో వేసుకున్నామంటే అల్లం టీ లాగా ఉంటుంది. రుచిగానే ఉంటుంది, మళ్ళీ సపరేట్గా అల్లాన్ని దంచాల్సిన పని ఉండదు. అసలు ఈ పోపుల డబ్బా తీయందే ఇంట్లో అయితే వంట పూర్తి కాదు. మనం వేసేటప్పుడు ఎంతో కొంత పడిపోతూ ఉంటాయి కదా కింద డబ్బాలో. అలా పడకుండా ఏంటి టిష్యూ పేపర్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ కానీ ఇట్లా పిల్లల పాత పుస్తకాల్లో పేపర్స్ కదా, అవైనా కానీ వేసుకున్నామంటే కనుక ఇట్లా ఎక్కువగా పడ్డాయి అనుకున్నప్పుడు వాటిని తీసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ కడిగే పని లేకుండా మళ్ళీ చక్కగా కొత్త పేపర్ కానీ పెట్టేసుకున్నామంటే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. ప్రతిసారి కడిగే పని అయితే ఉండదు. వంట అంతా అయిపోయిన తర్వాత కిచెన్ క్లాత్ దీని మీద ఒకసారి నీట్గా తుడిచేసామంటే నూనె మరకలు పసుపు మరకలు లాంటివి ఉండకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఏదైనా ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఖర్జూరం పళ్ళు అలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇట్లాంటి డబ్బాస్ వస్తుంటాయి కదా, ఆ డబ్బాలు అనేవి పారేయకుండా దాంట్లో కూడా కింద న్యూస్ పేపర్లు కానీ లేకపోతే టిష్యూ పేపర్స్ కానీ ఏమైనా వేసేసి పచ్చిమిరపకాయలు కానీ చక్కగా తేవంగానే తొడువులన్నీ తీసేసి కడిగేసేసుకుని కొంచెంసేపు ఆరబెట్టి ఈ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. అలా అయితే చాలా రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇదే పద్ధతిలో మనం కొత్తిమీర పుదీనా ఆకుకూరలు ఎలాంటివి ఏవైనా కానీ చక్కగా తేంగానే రబ్బర్ బ్యాండ్లు కానీ మూటల్లాగా కట్టేసి ఉంటాయి కదా, అవన్నీ తీసేసి అడుగునున్న వేళ్ళు అలాంటివన్నీ కూడా కట్ చేసేసుకుని ఇట్లాగే విడివిడిగా చేసుకుని డబ్బాల్లో పెట్టుకున్నామంటే పైన కింద పేపర్ వేసి పెట్టుకుంటే తొందరగా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. మనం కిచెన్లో యూస్ చేసేవి ఏవేవైతే క్లాత్స్ ఉంటాయో వాటిని 2 రోజులకు ఒకసారైనా కానీ వేడి నీళ్ళల్లో సర్ఫ్ కానీ లేకపోతే ఏదైనా లిక్విడ్ కానీ వేసి వాటిని కాసేపు కనుక వేడి నీళ్ళలో ఉంచి తర్వాత క్లీన్ చేసుకోవడం మంచిది. అలా చేసుకుంటే నెక్స్ట్ వాటిని యూస్ చేసేటప్పుడు వాసన లేకుండా ఉంటాయి. మనం షింక్లో గిన్నెలు ఏమన్నా పెట్టినప్పుడు దాంట్లో కొంచెం నీళ్లు కనుక వేసి పెట్టామంటే తర్వాత మనం ఎప్పుడు తోముకున్నా కానీ తొందరగా అయిపోతుంది, లేకపోతే ఎండిపోయినట్టు అయిపోయి తోమడానికి కష్టం అవుతుంది. ఈ టిప్ అనేది ఎప్పటి గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే పర్వాలేదండి, కానీ ఒకవేళ మన వల్ల కావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడన్నా, అలా అనిపించిన టైంలో కొంచెం నీళ్లు వేసి కనుక పెట్టామంటే తర్వాత తోమడానికి ఈజీగా ఉంటుంది. షింక్ దగ్గర మనం ఎప్పటికీ ఇలాంటిది ఒకటి మ్యాట్ అనేది అయితే వేసుకుని పెట్టుకోవాలండి. దానివల్ల మనం అంట్లో కానీ లేకపోతే గిన్నెలు అవి తోడుకున్నప్పుడు ఏమైనా నీళ్లు కనుక పడితే వెంటనే తుడిచేయడానికి ఉంటుంది. అలా తోడకపోతే నెక్స్ట్ ఎవరైనా అటు వెళ్ళినా కానీ లేకపోతే మనమైనా కానీ కాలు స్లిప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.